యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 5వ వచనంలో ఆయన అంటాడు, కాబట్టి కాపర్లు లేకయే అవి చెదిరిపోయిన సకల అడవి మృగములకు అవి ఏమైనా ఆహారమైన జ్ఞాపకం. మనము చెదిరిపోవటము ఎందుకు దేవునికి ఇష్టం లేదనంటే, మృగాలకు ఆహారం అవటమనంటే ఈ లోక సంబంధమైనటువంటి తలంపులకు ఆలోచనలకు మనము ఆహారమైపోయి మనము నశించిపోవటము ఎవరికి ఇష్టం లేదు? దేవునికి ఇష్టం లేదుగా ఉంటుంది. దేవుడు అందుకనే మనలను ఒక కాపరిగా జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన కాపరిగా ఉన్నాడు. మనము ఆయన మందులో గొర్రెలుగా ఉండాలని ఆశపడుతున్నటువంటి దేవుడు. ఆయన మందులో మనము గొర్రెలుగా ఉండాలని ఆశపడి ఆయన చెంత మనం ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆయన స్వరం వైపు నువ్వు వెళ్తే నీ ఇష్టమైన త్రోవను నువ్వు ఎన్నుకోవు. నీవు సమస్తమైన మృగాలకు నీవు ఆహారం అవటానికి అవకాశము ఏర్పడదు. దేవుడు ఆ అవకాశము నుండి మనలను దూరపరచటానికి ఆయన స్వరమును మనము గుర్తించాలని ఆశపడుతున్నాడు. అందుకని ఆయన అంటున్నాడు, మనము సకల అడవి మృగాలకు ఆహారం అవ్వుకుంటున్నట్లు ఎవరి స్వరాన్ని గుర్తుపట్టాలి? మనము దేవుని స్వరాన్ని గుర్తుపట్టాలి.